గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కేజ్రీవాల్ అరెస్ట్, ఖండించిన విపక్ష నేతలు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆగ్రహం. ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్. కొత్త ఈసీల నియామకంలో ఎందుకంత వేగం? సుప్రీం అసంతృప్తి. టెక్స్ట్ రూపంలోకి వాయిస్ మెసేజ్, వాట్సాప్ కొత్త ఫీచర్. అరుణాచల్ భారత్ డే, అమెరికా ప్రకటన. మనిషికి పంది కిడ్నీని అమర్చిన అమెరికా వైద్యులు. భాషాభివృద్ధికి తెలుగు సంస్కృత అకాడమీ విశేష కృషి. లాసెట్ నోటిఫికేషన్ విడుదల. దొంగలను ధైర్యంగా ఎదుర్కొన్న తల్లి కూతురు. గ్రూప్ 1 తీర్పుపై అప్పీళ్లకు ఈ నెల 27న విచారణ. దరఖాస్తులు లేకుండానే గ్రూప్ 1 మార్కుల వెల్లడి. రక్తహీనత నివారణలో ఏపీ చర్యలు భేష్. నేటి నుంచే IPL 17. వేసవిని చల్లబరిచే కమ్మని పానీయాలు. ఈరోజు వార్తలను చూద్దాం. కేజ్రీవాల్ అరెస్టు, ఖండించిన విపక్ష నేతలు. మద్యం విధానంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగం పెంచింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్ట్ చేసింది. అంతకుముందు అక్కడ సోదాలు నిర్వహించడంతో పాటు కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ చేపట్టిన ఈ చర్యను ఆప్ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారుల బృందం చేరుకున్నప్పుడు ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే దారులన్నిటినీ ఢిల్లీ పోలీసులు మూసివేశారు. కీలకమైన పలు ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని భాజపా డిమాండ్ చేయగా, అరెస్ట్ అయినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతీషి ప్రకటించారు. అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని అన్నారు. కాగా భయపడిన ఓ నియంత ప్రజాస్వామ్యాన్ని చంపేయాలనుకుంటున్నాడు. మీడియాతో సహా అన్ని సంస్థలను బంధించి పార్టీలను విచ్ఛిన్నం చేస్తూ, కంపెనీల నుంచి డబ్బు వసూలు చేస్తూ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాను స్తంభింపజేస్తూ ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తున్నారు. దీనికి ఇండియా కూటమి తగిన సమాధానం చెబుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ట్వీట్ చేశారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు ఎస్పీలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆగ్రహం. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే మీ పరిధిలో రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ఏమిటి? వాటిని ఎందుకు నియంత్రించలేకపోయారు? రాజకీయ హత్యలకు పాల్పడేంతలా పరిస్థితులు దిగజారిపోతుంటే మీరెందుకు ఉదాసీనంగా వ్యవహరించారు? శాంతి భద్రతల పరిరక్షణలో ఈ నిర్లక్ష్యం ఏమిటని ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ హింసకు ఆస్కారం ఇవ్వకుండా ఈ ఎన్నికలు నిర్వహించాలని పదే పదే ఆదేశిస్తున్నా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో తెదేపా నాయకుడు మునయ్య, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెదేపా సానుభూతిపరుడు ఇమాం హుస్సేన్ హత్యలు, పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా కార్యకర్త ఇళ్ల సురేష్ కారు దహనం ఘటనలపై వివరణ ఇచ్చేందుకు ఈ ముగ్గురు ఎస్పీలను గురువారం సాయంత్రం ముఖేష్ కుమార్ మీనా హాజరుపరిచారు. ఒక్కొక్కరిని సీఈఓ 15 నుండి 20 నిమిషాలు ప్రశ్నించారు. ఆయా ఘటనల్లో రాజకీయ కోణం ఏమిటి, ఇప్పటి వరకు వాటిపై ఏం చర్యలు తీసుకున్నారనే అంశాలపై ప్రశ్నలు అడిగారు. వారిచ్చిన సమాధానాలు, సమర్పించిన నివేదికను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కు పంపించనున్నట్లుగా ఆయన తెలియజేశారు.
అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్. 2 ఏళ్ల కిందట విజయవాడ చిరునామాతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్లోని ముంద్రా పోర్టులో దొరకడం సంచలనమైతే, తాజాగా బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకే లక్షల కోట్ల విలువైన మాదక ద్రవ్యం దిగుమతి కావడం పెను సంచలనం కలిగిస్తోంది. విశాఖలో దేశమంతా ఉలిక్కిపడేంతగా ఎన్నికల తరుణంలో లక్షల కోట్ల విలువైన వేల కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబట్టం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే గంజాయి ఊరూరా లభ్యం కావడం, దానికి పలువురు బానిసలుగా మారుతుండడంతో ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు వ్యాప్తి చెందుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. సిబిఐ నమోదు చేసిన వివరాల ప్రకారం బ్రెజిల్లోని సాంటోస్ పోర్టు నుంచి SEKU 4375380 కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ బ్యాగులతో విశాఖకు బయలుదేరింది. ఈ కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బుక్ అయింది. జర్మనీ పోర్టు మీదుగా వస్తున్న సమయంలో కంటైనర్ను స్క్రీనింగ్ చేశారు. ఇందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అనుమానించారు. ఇంటర్పోల్ అప్రమత్తమై ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడంతో సిబిఐ రంగంలోకి దిగింది. కొత్త ఈసీల నియామకంలో ఎందుకంత వేగం? సుప్రీం అసంతృప్తి. కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్తగా చేరిన ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టే ఇచ్చేందుకు గురువారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల సమయంలో నిలుపుదల ఉత్తర్వులు జారీ చేస్తే తీవ్ర గందరగోళం, ఆందోళన, అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కేంద్రం కొత్తగా తెచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం 2023 అమలుపైన మధ్యంతర స్టే ఇవ్వలేమని తెలిపింది. అయితే చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్పై విచారణ చేపడతామని పేర్కొంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఇటీవల కొత్త ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో కేంద్రం వ్యవహరించిన తీరుపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకంత తొందరపాటుతో వ్యవహరించారని ప్రశ్నించింది. 2 ఖాళీలకు 6 పేర్లే పంపారు. ఒక ఖాళీకి 5 పంపాలన్నది నిబంధన. సెర్చ్ కమిటీ 200 పేర్లను పరిశీలించవచ్చు. కానీ 200 పేర్లను 2 గంటల్లో పరిశీలించడం సాధ్యమా? ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాల్సింది. ఇవి రాజ్యాంగపరమైన పదవులు. న్యాయం జరగడం కాదు, న్యాయం జరిగినట్లు కనిపించాలని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్దేనన్న అమెరికా. అరుణాచల్ ప్రదేశ్పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. ఈ భూభాగం ఎప్పటికీ భారత్దేనని, ఈ విషయాన్ని ఏకపక్షంగా మార్చడానికి చైనా చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పింది. వాస్తవాధీన రేఖ వెంట ఆక్రమణ యత్నాలను తాము ఖండిస్తున్నట్లుగా అమెరికా విదేశాంగ శాఖ ముఖ్య ఉప అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ బుధవారం వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై గురువారం స్పందించిన చైనా వాషింగ్టన్పై మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ను భారత భూభాగంగా అమెరికా గుర్తించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ చైనా సరిహద్దు విషయంలో వాషింగ్టన్కు ఎలాంటి సంబంధం లేదని విమర్శించింది. మనిషికి పంది కిడ్నీని అమర్చిన అమెరికా వైద్యులు. జంతువుల అవయవాలను ఉపయోగించి మానవుల ప్రాణాలు రక్షించే ప్రయత్నాలలో భాగంగా అమెరికా వైద్య నిపుణులు మరో కీలక ముందడుగు వేశారు. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్రపిండాన్ని 62 ఏళ్ల ఓ రోగికి అమర్చారు. జీవించి ఉన్న వ్యక్తికి వరాహ కిడ్నీని అమర్చడం ఇదే తొలిసారి. ఈ నెలలోనే సంబంధిత శస్త్రచికిత్స చేశామని, అవయవగ్రహీత బాగానే కోలుకుంటున్నారని వెల్లడించారు. త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గతంలో పంది మూత్రపిండాలను జీవన్మృతుల్లోకి తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు. వరాహాల గుండెలను ఇద్దరికి అమర్చినప్పటికీ వారిద్దరూ కొన్ని నెలల్లోనే మరణించారని గుర్తు చేశారు.
టెక్స్ట్ రూపంలోకి వాయిస్ మెసేజ్. వాట్సాప్ కొత్త ఫీచర్. స్నేహితులు, కుటుంబ సభ్యులకు సుదీర్ఘ సందేశం పంపాలనుకున్నప్పుడు వాట్సాప్ వాయిస్ మెసేజ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దాంట్లో కొన్ని పరిమితులు ఉన్నాయి. వాయిస్ నోట్ అందినప్పటికీ వివిధ కారణాల వల్ల కొన్ని సందర్భాలలో దానిని ప్లే చేసి వినలేం. దానికి పరిష్కార మార్గంగా వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ పేరిట ఓ కొత్త ఫీచర్ను వాట్సాప్ సిద్ధం చేస్తోంది. దీనితో వాయిస్ మెసేజ్లను టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు. దీనిని వాట్సాప్ ఇప్పటికే కొంతమంది iOS యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారులు కూడా ఈ సదుపాయాన్ని పొందనున్నారు. దొంగలను ధైర్యంగా ఎదుర్కొన్న తల్లి, కూతురు. ఇద్దరు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. నాటు తుపాకీ, కత్తి చూపించి తల్లి కూతుళ్లను బెదిరించి దోపిడీకి ప్రయత్నించారు. కానీ తల్లి, కూతురు అప్రమత్తమై దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒకరిని గదిలో బంధించారు. మరొకరిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నించినా పరారయ్యాడు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. హైదరాబాద్లోని బేగంపేట పైగా కాలనీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. నవరతన్ జైన్, అమిత్ మహోత్ భార్యాభర్తలు. వారికి ఒక మైనర్ కుమార్తె ఉంది. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో నవరతన్ ఇంట్లో లేని సమయంలో ఇద్దరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ముఖాలు కనిపించకుండా మాస్కులు ధరించారు. తమ వెంట తెచ్చుకున్న నాటు తుపాకీ, కత్తి చూపించి ఇంట్లోని నగలు, నగదును తీసుకురావాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అమిత అరుపులతో ఇంట్లోనే ఉన్న ఆమె మైనర్ కుమార్తె ధైర్యంగా ముందుకు వచ్చింది. తల్లి, కూతురు కలిసి దుండగులతో పెనుగులాడారు. ఈ క్రమంలో వారి నుంచి నాటు తుపాకీని అమిత లాగేసుకుంది. అప్పటికే తల్లి, కూతురు కలిసి ఒకరిని లోపల బంధించారు. మరొకరు పారిపోతుండగా వెంటపడి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి వారిని నెట్టేసి పరారయ్యాడు. లోపల బంధించిన రెండో వ్యక్తి కూడా బయటపడి కత్తితో బెదిరిస్తూ పారిపోయే యత్నం చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఏపీ లా సెట్ నోటిఫికేషన్ విడుదల. రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లా సెట్ నోటిఫికేషన్ను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ రాజశేఖర్ గురువారం విడుదల చేశారు. వర్సిటీల్లో జరిగిన కార్యక్రమంలో లా సెట్ కన్వీనర్ ఆచార్య సత్యనారాయణ మాట్లాడుతూ 3 5 ఏళ్ల LLB కోర్సులు, 2 ఏళ్ల పీజీ కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశామన్నారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 25వ తేదీలోపు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. 500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు, 1000 రూపాయల అపరాధ రుసుంతో మే 4 నుంచి 11వ తేదీ వరకు, 2000 అపరాధ రుసుముతో మే 12 నుంచి 20వ తేదీ వరకు, 3000 అపరాధ రుసుంతో మే 21 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. జూన్ 9వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4 గంటల వరకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తామన్నారు. రక్తహీనత నివారణలో ఏపీ చర్యలు భేష్. రక్తహీనత నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 6 నెలల శిశువు నుంచి చిన్నపిల్లలు, యువత, గర్భిణులు, బాలింతలు రక్తహీనత నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు, సిరప్ పంపిణీకి సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 2023-24 వార్షిక నివేదికను ఇటీవల విడుదల చేసింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య శిశువులు, బాలింతల్లో 89% మందికి IFA మాత్రల పంపిణీ చేపట్టి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 88%తో తమిళనాడు రెండో స్థానంలో, 86.6%తో ఛత్తీస్గఢ్ మూడో స్థానంలో, 84.8%తో తెలంగాణ నాలుగో స్థానంలోనూ నిలిచాయి. భాషాభివృద్ధికి తెలుగు సంస్కృత అకాడమీ విశేష కృషి. రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక అకాడమీ ప్రచురణలను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లుగా
తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగు భాషాభివృద్ధి, ఉన్నత విద్యకు అవసరమైన విజ్ఞాన సంపదను అందించేందుకు అకాడమీ విశేష కృషి చేస్తోందన్నారు. గురువారం వడ్డేశ్వరంలోని ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ, ఉమ్మడి అకాడమీ విభజన పూర్తయిన తర్వాత ఏపీలో సేవలు ప్రారంభించిన 2 ఏళ్లలో 21 కోట్ల విలువైన 13.37 లక్షల పుస్తకాలను ముద్రించామన్నారు. డిఎస్సి, బిఈడి, టెట్, ఏపీపీఎస్సితో పాటు వివిధ రకాల పోటీ పరీక్షల సిలబస్తో 67 రకాల పుస్తకాలకు సంబంధించి 3 లక్షల కాపీలను మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. గ్రూప్ 1 తీర్పుపై అప్పీళ్లకు ఈ నెల 27న విచారణ. గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రధాన పరీక్ష మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న కారణంతో పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పుతో ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చిన 167 మందికి హైకోర్టు ధర్మాసనం తాజా ఉత్తర్వులతో తాత్కాలిక ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. గ్రూప్ 1 వ్యవహారంతో ముడిపడిన అప్పీళ్లపై విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక ఉత్తర్వులు ఇస్తున్నట్లు పేర్కొంది. ఏపీపీఎస్సీ అప్పీల్తో పాటు ఎంపికైన ఉద్యోగులు కొందరు సింగిల్ జడ్జి తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరంతో ఎంపిక కాని అభ్యర్థులు వేసిన అప్పీళ్లను కలిపి ఈ నెల 27న విచారణ చేస్తామని ప్రకటించింది. దరఖాస్తు లేకుండానే గ్రూప్ 1 మార్కుల వెల్లడి. గ్రూప్ 1 మార్కుల వెల్లడి విధానంలో ఏపీపీఎస్సీ మార్పు చేసింది. 2022 నోటిఫికేషన్లో పేర్కొన్న దానికంటే 7 నెలలు ఆలస్యంగా అది దరఖాస్తు చేసిన వారికే మార్కులు తెలియబరుస్తామన్న ఏపీపీఎస్సీ ప్రకటనపై విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో వారం రోజుల్లో తామే మార్కుల మెమోలను వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని గురువారం ప్రకటించింది. ఎవరూ దరఖాస్తు చేయనక్కర్లేదని తెలిపింది. అభ్యర్థులు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఆధారంగా మార్కుల మెమోలోని వివరాలు తెలుసుకోవచ్చునని షరతు పెట్టింది. ఈ విధానంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులు అందరికీ తెలిసే అవకాశం లేదు. నేటి నుంచి ఐపీఎల్ 17. ఈసారి కొంచెం కొత్తగా, కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా ఉండబోతోంది ఈ టోర్నమెంట్. నిరుడితో పోలిస్తే 6 ఫ్రాంచైజీలకు కెప్టెన్లు మారిపోయారు. చెన్నై, ముంబై అభిమానులు తమ ఇష్ట సారథుల నాయకత్వాన్ని ఇక చూడలేరు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అనిపించేలా చెరగని ముద్ర వేసిన ధోని ఇక చాలంటూ కెప్టెన్సీని త్యజించాడు. అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ధోని సరసన ఉన్న రోహిత్ శర్మ నాయకత్వాన్ని హార్దిక్కు కోల్పోయాడు. గుజరాత్ పగ్గాలు గిల్ అందుకోగా కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కిందటి టోర్నీకి దూరమైన విధ్వంసక వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఢిల్లీ కెప్టెన్గా తిరిగి రావడం ఉత్సుకతను రేపుతోంది. కోల్కతా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తిరిగి బాధ్యతలు అందుకోగా హైదరాబాద్ను కొత్తగా కమిన్స్ నడిపించనున్నాడు. వేసవిని చల్లబరిచే కమ్మని పానీయాలు. వేసవి తాపానికి డీహైడ్రేషన్, వడదెబ్బ, కళ్ళు తిరగడం, నీరసం, వాంతులు, జీర్ణ సమస్యలు ఇలా ఒకటా రెండా ఎన్నో సమస్యలు కుదిపేస్తాయి. సాధారణంగా ఎండాకాలంలో నీళ్లు ఎక్కువ తీసుకోమంటారు. అయితే నీటితో పాటు ఈ చల్లని పానీయాలకు చోటు దక్కితే వేసవిని చల్లబరుచుకోవచ్చు. సబ్జా నీళ్లు. సబ్జా నీళ్లు తాగితే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. సబ్జా గింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. అలాగే పెక్టిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ సీజన్లో సబ్జా నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం, కడుపులో మంట, అజీర్తి సమస్యలు దరిచేరవు. తేనె, నిమ్మరసం నీళ్లు. 1 గ్లాసు నీళ్లలో 1 నిమ్మ చెక్కను పిండుకుని 1.5 లేదా 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా కలిపి తాగండి. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపున తాగితే ఇంకా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఆకలిగా ఉన్నప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు, తలనొప్పి వస్తున్నప్పుడు ఈ నీళ్లు తాగితే ఉపశమనం కలుగుతుంది. సోంపు నీళ్లు. సోంపులో ఈస్ట్రోగోల్, అనెథాల్, ఫెంకోన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
ఇది శరీరాన్ని చల్లబరిచి జీర్ణ సమస్యలను దూరం చేసి పొట్టను తేలికగా ఉంచుతుంది. జీలకర్ర నీళ్లు. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్లు, పోషకాలు చాలా ఉంటాయి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ వాటర్ వికారం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది. యాలకుల నీళ్లు. యాలకుల్లోని ఔషధ గుణాలు బ్యాక్టీరియాతో పోరాడతాయి, మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి, కడుపులో వేడి, మంట, వికారం వంటి లక్షణాలను తొలగిస్తాయి. ఒక గ్లాసుడు వేడి నీళ్లలో యాలకుల్ని దంచి వేసుకుని బాగా కలుపుకొని వడకట్టి తాగాలి. మెంతుల నీళ్లు. మెంతుల్లో మ్యాంగనీస్, ఐరన్, కాపర్, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లేవిన్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. కొన్ని మెంతుల్ని గ్లాసు నీళ్లలో నానబెట్టి వడకట్టుకుని తాగితే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి చల్లబడుతుంది. ధనియాల నీళ్లు. 1 టీ స్పూన్ ధనియాలను 1 గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి వడకట్టుకుని 10 నిమిషాల పాటు మరిగించి చల్లార్చుకుని తాగితే చాలా మంచిది. ధనియాల్లోని ఫైబర్ జీర్ణక్రియను సరిచేస్తుంది. అలాగే ఈ వాటర్ బాడీలోని టాక్సిన్స్ను తొలగించి చల్లదనాన్ని అందిస్తుంది. మజ్జిగ. వేసవికి అసలు స్నేహితుడు మజ్జిగే. కొద్దిగా పెరుగు తీసుకుని నిమ్మరసం, చిటికెడు ఉప్పు, కొత్తిమీర తరుము వేసుకొని గిలక్కొట్టి అందులో 1 గ్లాసుడు నీళ్లు కలిపితే చాలు, మజ్జిగ రెడీ. కొద్దిగా అల్లం తురుము, కొద్దిగా జీలకర్ర పొడి చేర్చుకుని తాగితే ఇంకా రుచిగా ఉంటుంది. అలాగే కడుపులో చల్లగాను ఉంటుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో బాడీలోకి నీటిని పంపితే వేసవి తాపం నుంచి ఇట్టే బయటపడవచ్చు. అలాగే పైన చెప్పుకున్న పానీయాలలో తేనె లేదా బెల్లం పాకం కలుపుకుని తాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వాట్సాప్లో వికసిత భారత్ సందేశాలు ఆపండి. ప్రభుత్వ విజయాలను వివరిస్తూ వికసిత భారత్ సంపర్క్ పేరుతో వాట్సాప్ సందేశాలను ప్రజలకు పంపడాన్ని వెంటనే ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. పంజాబ్లో 120 ఏళ్లు దాటిన ఓటర్లు 205 మంది. వీరిలో 122 మంది పురుషులు, 83 మంది మహిళలు. తమిళనాడు గవర్నర్పై సుప్రీం ఆగ్రహం. 24 గంటల్లో పొన్ముడి విషయం తేల్చాలని ఆదేశం. పారిస్లో పతాకధారి శరత్ కమల్. పారిస్ ఒలింపిక్స్లో తెలుగు అబ్బాయి ఆచంట శరత్ కమల్ భారత పతాకధారిగా వ్యవహరించనున్నాడు. క్వార్టర్స్లో గాయత్రి జోడీ. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పుల్లెల గాయత్రి, ట్రెసా జాలీ జోడీ క్వార్టర్ ఫైనల్స్కు దూసుకు వెళ్ళింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.